హలో నమస్తే, వెల్కమ్ టు సినీఫ్లిక్స్. ఏఆర్ రెహమాన్, సైరా బాను మధ్య జరుగుతున్న విడాకులతో తనకి లింక్ ఉంది అన్నట్లు జరుగుతున్న ప్రచారంపై బేసిస్ట్ మోహిని దే స్పందించారు. అయితే ఏఆర్ రెహమాన్ తనకు తండ్రితో సమానమని, ఆయనకి ఆవిడికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ముఖ్యంగా వ్యక్తం చేశారు ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో. సో ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఇలాంటి రూమర్స్తో చాలా బాధిస్తున్నానని చెప్పి స్పష్టం చేశారు. ఏఆర్ రెహమాన్ కుమార్తెది నాది ఒకటే వయసు. ఆయన దగ్గర నేను 8 ఏళ్లుగా పనిచేశాను. ఆయన నాకు తండ్రితో సమానం. నన్ను కూడా ఆయన ఒక కుమార్తెలానే భావిస్తారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించాం. అదేవిధంగా ఒకే స్టేజ్ మీద ఎన్నో షోలు కూడా చేశాం. అలాంటి ఆయనపై నాపై ఇలాంటి రూమర్స్ రావడం చాలా బాధాకరం అంటూ, ఇలాంటి రూమర్స్ ప్రత్యేకంగా క్రియేట్ చేసే వాళ్ళకి తప్పనిసరిగా చర్యలు తప్పవని ఆవిడ వ్యక్తం చేశారు. ఏ సామాజిక మాధ్యమాల వేదికలోనైనా అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని రెహమాన్ సూచించినట్లు తెలిపింది. ఇంకా ఆవిడ మాట్లాడుతూ, ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఒక లెజెండ్. ఆయన నా కెరియర్ కు కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఆయన నా జీవితానికి రోల్ మోడల్. నా తండ్రి గత ఏడాది కాలం చేసిన తర్వాత వారి బృందం నన్ను ఎంతగానో ఆదరించారు. ఇలాంటి రూమర్స్ నా కెరియర్ కు అంతరాయం కలిగించవు. దయచేసి ఇవి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడితే చాలా మంచిది అని కోరుతూ ఆవిడ ఒక వీడియోని విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ పై జరుగుతున్న ప్రచారంపై ఆయన కూడా స్పందించారు. ఎవరైనా తన వ్యక్తిగత జీవితంపై ఇష్టమొచ్చినట్లు రాసినా, యూట్యూబ్ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేసిన తన లీగల్ టీం చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరెన్నో అప్డేట్స్ కోసం సినీఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్.